దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో ఎంతమంది దేవుని యొక్క మాట వినాలని ఆశపడుతున్నారు? చేతి చూపించండి. మనం ఏదో ప్రార్థనకు వచ్చాము వెళ్ళిపోయామని కాదు, కానీ దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు, నాతో మాట్లాడాలి అని ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క సన్నిధికి వస్తే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, చదవండి. దేవుడు ఎలా మాట్లాడతాడో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు అక్కడ? నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఇక్కడ దేవుడు యెహెజ్కేలు అనేటువంటి భక్తుడితోటి మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నీవు ఎలా నిలబడాలంట? చక్కగా నిలబడాలి. ఎలా నిలబడాలి చెప్పండి? చక్కగా నిలబడాలి. దేవుని వాక్యం ఎలాగ వినాలి చెప్పండి? చక్కగా వినాలి కదా. వాక్యం చెబుతుంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే దేవుడు మాట్లాడతాడా? మాట్లాడు. ఒక పని చేసేటప్పుడు చక్కగా పని చేయాలంట, చక్కగా నిలబడాలంట, చక్కగా మాట్లాడాలి. అందుకే ఇక్కడ వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యెహెజ్కేలు నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడతాను. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రభా, నాతోటి నీ వాక్యం ద్వారా మాట్లాడండి. దేవా, నన్ను బలపరచండి. నాకు నీ మాట ఏదైతే అవసరమో ఆ వాక్యం నాకు అందించండి అని దేవునికి మనం అడిగినప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను చక్కగా నిలబెట్టిందంట. దేవుని స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడితే మనల్ని దేవుడు ఎలా నిలబెడతాడు? వంకరగా నిలబెట్టాడు, ఆయన చక్కగా నిలబెడతాడు. అనేక మందికి ఆశ్రదకరంగా నిన్ను మారుస్తాడు. అనేక మందికి దేవునికరంగా దేవుడు మారుస్తాడు. అప్పుడు ఎప్పుడైతే ఆయన చక్కగా దేవుని ఆత్మ ఆయన నిలబెట్టిందో అప్పుడు దేవుడంట ఆయనతో తన స్వరం ద్వారా మాట్లాడినట్లుగా వాక్యంలో రాయబడ్డది. అక్కడ ఉంది బైబిల్లో, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము నేను వింటిని. వినపడకుండా దేవుడు మాట్లాడలేదు. వినపడకుండా దేవుడు వినేటట్లుగా దేవుడు నీతో, నాతో, మనతో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు చక్కగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వినటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి మనం ఒక ప్రాధాన్యత అనేది దేవునికి ఇవ్వాలి. అప్పుడే మనకి ఏది అవసరమో ఆ వాక్యం ద్వారా దేవుడు మనతోటి ఆయన సూటిగా మాట్లాడతాడు. బైబిల్లో ఉంది, దేవుడు అబ్రహాముతో అబ్రహామా అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. సమూయేలుతో దేవుడు సమూయేలు అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా కావచ్చు, స్వప్నం ద్వారా కావచ్చు, దర్శనాల ద్వారా కాబట్టి దేవుడు మనతోటి మాట్లాడతాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తామని. ఎందుకు దేవుడు మనతో మాట్లాడతాడు అంటే, మనం ఎవరు చెప్పండి? ఎవరు మనం? దేవుని ప్రజలం కదా, మనం దేవుని బిడ్డలం. మనం ఇందాక నాయుడు గారు చదివినటువంటి వాక్య భాగంలో ఒక మాట ఉంది చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 31వ కీర్తనలో 31వ కీర్తన 23వ వచనం చదవండి. 31-23వ వచనంలో, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు? దేవుడు. ఇప్పుడు మనం ఎవరు? అవిశ్వాసులమా విశ్వాసులమా? విశ్వాసం. కాబట్టి విశ్వాసిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుని వాక్యంలో ఒకరోజు దేవుడు
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో చెప్పారు, మీరు మరి సముద్రం అద్దరికి వెళ్ళండి అని చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళందరూ బయలుదేరి వెళ్తూ ఉంటే పెద్ద గాలి తుఫాను ఆ దోణి మీదకి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఆ తుఫాను ఆ గాలిని అణచడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి వల్ల కాలేదు. అప్పుడు దేవుడు తను నమ్మినటువంటి భక్తులను కాపాడటానికి వారి దగ్గరికి అలాగే వెళ్ళాడంట, సముద్రములో నడుచుకుంటూ వారి దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అలాగే దేవుని వాక్యం దేవుడు యెహోవా అంటే విశ్వాసులను ఆయన కాపాడేటువంటి దేవుడు. వాళ్ళు మునిగిపోతే నాకెందుకులే అని, వాళ్ళు చనిపోతే నాకెందుకులే అని పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు. మన దేవుడు ఎవరంటే పట్టించుకునేటువంటి దేవుడు. పేతురు అంటాడు, ప్రభువా నిజంగా నువ్వు సముద్రంలో నడిచి వస్తున్నావు కాబట్టి నేను కూడా సముద్రంలో నడుస్తాను ప్రభు అన్నప్పుడు రమ్మన్నాడు. అన్నప్పుడు సముద్రములో పేతురు యేసు ప్రభులాగా సముద్రం మీద నడిచాడు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని ప్రజలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. శ్రమ వచ్చినా కానీ, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏ పరిస్థితి నీకు వచ్చినా మన దేవుడు ఆయన కాపాడుతాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందాక మరి సహోదరులు అన్నయ్య జగజ్జీవన్ కుమార్ గారు మరి ఎవరిని గురించి మనకు దేవుని వాక్యం జ్ఞాపకం చేశారో, దావీదుని గురించి జ్ఞాపకం చేశారు. దావీదు చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు అనుభవించాడో, తండ్రి తిరస్కరించిన, అన్నదమ్ములు తిరస్కరించిన, ఆ తర్వాత వారి అన్నదమ్ముల్లో చివరి వాడైనా కూడా ఎవరు పట్టించుకోకపోయినా ఎవరు పట్టించుకున్నారంట, దేవుడు ఆయన పట్టించుకొని గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఎలా దీవించాడు, మహారాజుగా సింహాసనం అధిరోహించేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి సొలొమోను మరి మహారాజు అయినట్లుగా బైబిల్లో రాయబడ్డది. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఈ సొలొమోను మహారాజు అయిన తర్వాత దేవునికి ఎలాగ ప్రార్థన చేశారో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతములు చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 365వ పేజీ నెంబర్ 365. అక్కడ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మరి సొలొమోను ద్వారా మాట్లాడిన మాట మనం చదువుదాం. 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ మరి 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము మనం చదివాం. మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క మొదటి అధ్యాయంలో సొలొమోను రాజుగా అభిషేకం పొందుతాడు. 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయంలో సొలొమోను రాజుగా అభిషేకం పొందాడు. అలాగే 2వ అధ్యాయంలో ఆయన దేవాలయాన్ని కట్టడానికి కావలసిన కర్ర, కలప ఇవన్నీ కూడా సమకూర్చాడు. అలాగే 3వ అధ్యాయంలో దేవుని యొక్క మందిరం, దేవాలయాన్ని నిర్మించాడు. అలాగే 4వ అధ్యాయంలో మందిరమును కట్టి, దేవుని యొక్క మందిరాన్ని కట్టి ఆ దేవుని యొక్క మందిరాన్ని ముగించినట్లుగా బైబిల్లో రాయబడింది. అలాగే 5వ అధ్యాయంలో ఆ మందిరంలోనికి దేవుని యొక్క మందస్సము అలాగే దేవాలయానికి తీసుకొచ్చాడు అనమాట. అంటే దేవుని యొక్క మందస్సం దేవాలయానికి తీసుకుని వచ్చాడు. అలాగే 6వ అధ్యాయంలో దేవుని యొక్క మందిరమును ప్రతిష్ఠ చేసినట్లుగా బైబిల్లో రాయబడింది. ప్రతిష్ఠ చేశాడు. ఆ ప్రతిష్ఠ చేసినప్పుడు ఎంత గొప్పగా ఆయన ప్రతిష్ఠ చేశారో పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం మీరు చదవండి. పరిశుద్ధ గ్రంథం ఇక్కడ 7వ అధ్యాయము దేవుని వాక్యంలో ఒక మాట చదవండి. 7వ అధ్యాయము 7వ వచనం చదవండి. మరియు తాను చేయించిన ఎత్తడి బలిపీఠములను, దహన బలులను, నైవేద్యములను, క్రొవ్వునకును చాలినంత యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణములో సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను, సమాధాన బలులను, క్రొవ్వును అర్పించి ఆ సమయమందు సొలొమోను అతనితో కూడిన హమాతునకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకు దేశములో నుండి బహు
గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలు అందరూ 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠము ప్రతిష్ఠ చేయుచు 7వ దినమున పండుగ ఆచరించిరి. కాబట్టి ఎంత గొప్పగా మరి దేవుని యొక్క మందిరమును కట్టి ముగించారో మీరు మరి ఈ యొక్క 6 అధ్యాయాలు చదవచ్చు. అయితే 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి పిల్లరా, ఒక వ్యక్తి అభిషేకం పొందటం మాత్రమే కాదు, ఒక వ్యక్తి పిల్లరా దేవుని యొక్క దేవాలయం కట్టడం మాత్రమే కాదు, ఒక వ్యక్తి మరి దేవుని యొక్క మందిరము నిర్మాణం చేయటం మాత్రమే కాదు, ఒక వ్యక్తి మందిరం కట్టి ముగించడం ప్రాముఖ్యం కాదు, ఒక వ్యక్తి దేవుని యొక్క మందసం దేవుని యొక్క ఆలయానికి తీసుకురావటం కాదు, అలాగే దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేయటం కాదు. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క మందిరంలో దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది చేయాలి. మందిరం కట్టడము ప్రాముఖ్యం కాదు. మందిరం కట్టి దేవుని యొక్క మందిరం కట్టి అందులో నువ్వు ప్రార్థన చేయకుండా, అందులో నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి మహింపరచకుండా దేవుని మందిరం కట్టి ప్రయోజనం లేదు. అలాగే దేవుని యొక్క మందిరంలో ఏదైనా కానుక ఇవ్వటమో, లేకపోతే ఒక ఫ్యాన్ ఇవ్వటమో, లేకపోతే ఏదన్నా ఇచ్చి చేతులు దులుపుకున్నంత మాత్రాన ప్రయోజనము లేదు. ఇక్కడ సొలొమోను నేను దేవుని మందిరం కట్టాను, అలాగే నేను దేవుని ద్వారా అభిషేకం పొందుకున్నాను, అలాగే దేవుని మందిరానికి మంచి కర్ర, చాలా విలువైనటువంటి కర్ర, బంగారం, ఇత్తడి, చాలా విలువైన వస్తువులతోటి దేవుని యొక్క మందిరాన్ని అది ఆ మందిరాన్ని ఏమంటారు, సువర్ణ మందిరం అంటారు, శృంగార మందిరం అంటారు. అంత అద్భుతంగా నేను కట్టాను. కాబట్టి ఇంకా నేను దేవుడు నన్ను దీవించుంటాడు, దేవుడు నన్ను ఆస్వాదించాడు. అలాగే దేవుని మందిరంలో కూడా నేను ప్రతిష్ఠ చేశాను. అలాగే క్రొవ్వు, పొట్టేళ్లను, మేకలను, ఎడ్లను చాలా వధించాను. కాబట్టి దేవుడు సంతోషపడి ఉంటాడు అని అంతటితో ఆయన ఊరుకోలేదు. ఏం చేశాడంట చూడండి. ఇందాక మనం చదివినటువంటి వాక్యంలో 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయము 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. 7వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను తాను చేయు ప్రార్థనలు ముగించినప్పుడు అని రాయబడ్డది. ఏం చేశాడంట ఆయన? ప్రార్థనలు చేశాడంట. ఏం చేశాడు చెప్పండి? ప్రార్థనలు చేశాడు. అలాగే చూడండి 6వ అధ్యాయం చదవండి ఒకసారి. 6వ అధ్యాయము 1వ వచనంలో అప్పుడు సొలొమోను ఇలాగ ప్రకటన చేశాను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చున్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరము నీకు కట్టించుచున్నానని చెప్పి అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ సొలొమోను ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో రాయబడ్డది. ఆయన పిల్లరా, నేను రాజును కదా, నేను ఎందుకు ప్రార్థన చేయాలి అనుకోలేదు కదా. నేను రాజును, నేను మందిరాన్ని కట్టిన వ్యక్తిని, అలాగే నేను అభిషేకం పొందినటువంటి వ్యక్తిని, అలాగే బంగారంతో మందిరాన్ని కట్టిన వ్యక్తిని, దేవాలయాన్ని ఎంతో చక్కగా నిర్మించినటువంటి వ్యక్తిని, అలాగే ప్రతిష్ఠ చేసినటువంటి వ్యక్తిని. కాబట్టి దేవుని యొక్క మందసాన్ని కూడా దేవుని మందిరంలో పెట్టిన వ్యక్తిని. ఇక నేనెందుకు ప్రార్థన చేయాలా, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా అని ఆయన తప్పించుకోలేదు. ప్రార్థన చేయటానికి తప్పించుకోలేదు. మనం చాలాసార్లు ప్రార్థన చేయటానికి ఏం చేస్తాం చెప్పండి? తప్పించుకుంటాం కదా. ఎన్నిసార్లు తప్పించుకున్నాను ప్రార్థన చేయకుండా? ఎవరు ఉండరు నీకు, ఎవరు చెప్పేవారు ఉండరు, ఎవరు అడిగేవారు ఉండరు. కానీ చాలాసార్లు పిల్లరా మన బలహీనత ఏంటంటే ప్రార్థన చేయకపోవటం కదా. దేవుని వాక్యంలో రాదు ప్రార్థన చేయకపోవటం ఏంటో తెలుసా? ఏంటంట? పాపం అంట. ప్రార్థన చేయకపోవటం ఏంటి? పాపం. నువ్వు ఏ పాపం చేయవలసిన పని లేదు. నువ్వు ప్రార్థన చేయకపోతే అదే నీకు పాపము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సొలొమోను ఒక రాజు అయి ఉండి ఆయన దేవుని మందిరంలో ఏం చేశాడంటే చెప్పండి, దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశారు చదవండి. అక్కడ దేవుని వాక్యంలో 7వ అధ్యాయంలో సొలొమోను ఏమని ప్రార్థన చేశారు? పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా 13వ వచనం, 7వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, వాన కురియకుండా నేను ఆకాశమును, దేవుడు చెప్తున్నాడు, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశము నాశనము చేయుటకు మిడతలు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకు తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడి
నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సొలొమోనుతో అంటున్నాడు, సొలొమోను నువ్వు ప్రార్థన చేసావు, బాగానే ఉంది. అయితే నేను మీ ప్రార్థన ఆలకించాలంటే నువ్వు ప్రజలకు చెప్పవలసినటువంటి మరి వర్తమానం, ప్రజలకు నువ్వు చెప్పవలసిన వర్తమానం ఏంటంటే, మొట్టమొదట నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము ఏం చేయాలంట? తగ్గించుకోండి. ఏం చేయాలంట? మన ప్రార్థన దేవుడు వినాలంటే ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలంట. తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. మానవుడు దేవుని ఎదుట హెచ్చించుకోవాలా, తగ్గించుకోవాలా? మన మనుషులో మన దేవుడు ఆయన సర్వాధికారి. కాబట్టి దేవుని దగ్గర ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. ఉద్యోగాలు ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. అధికారం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. అలాగే ఒక వ్యక్తిని ధనవంతుడిగా చేసేది దేవుడే, దరిద్రులుగా చేసేది కూడా దేవుడే అంట. అందుకే బైబిల్ పెంట కుప్పల నుండి దీనులను దేవుడు ఏం చేస్తాడంట? ఆయన సింహాసనం పైకెత్తేటువంటి దేవుడు. కాబట్టి నువ్వు గొప్ప వ్యక్తిగా అవ్వాలన్నా దేవుని చేతుల్లో ఉంది. ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి క్రిందికి పడవేయబడాలన్నా అది దేవుని చేతిలో ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు అంటే హేరోదు రాజు. ఈ హేరోదు రాజు అనే వ్యక్తి తూరీల మీద సిదోనీయుల మీద ఒక ఏం చేశాడంటే పిల్లరా ఆయన వారికి తీర్పు తీర్చాడనమాట. ఈ తూరీయులు సిదోనీయులని ఇద్దరు దేశాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి నీళ్ళ దగ్గర గొడవ వచ్చిందో మనకు తెలియదు, లేకపోతే సరిహద్దుల్లో గొడవలు వచ్చాయో మనకు తెలియదు, కానీ గొడవలు వచ్చాయి. ఆ ఇరు దేశాల వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా నువ్వు రాజువు కదా, కాబట్టి మాకు తీర్పు తీర్చమని ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు ఒకరోజు మీరందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటాం, ఆ మీటింగ్ రండి అని చెప్పి వాళ్ళందరినీ పిలిచారు. పిలిచినప్పుడు ఈయన ఏం చేశారో తెలుసా? తన యొక్క అందాన్ని చూపించుకోవడానికి ఒక మంచి రాజవస్త్రాలు ధరించాడంట. ఒక మంచి సింహాసనం వేసుకున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చొని రాజవస్త్రాలు ధరించి వారికి ఒక ఉపన్యాసం చేశాడు మంచి స్వరముతోటి. ఆ స్వరంతో వాళ్ళకి ఉపన్యాసం చేసినప్పుడు ఆ వెళ్ళినటువంటి ప్రజలు పిల్లరా ఏమన్నారంటే, ఆహాహా ఇది మానవ స్వరము కాదు, ఇది దైవ స్వరం. ఇది అయ్యా నువ్వు మాట్లాడుతుంటే ఇది మానవ భాషలాగా లేదు, ఇది దేవుని భాషలాగా ఉంది, అయ్యా నువ్వు దేవుడవు అని చెప్పి వాళ్ళందరూ ఆయన్ను ఏం చేశారంటే ఘనపరిచారు, హెచ్చించారు, ఆయన పొగిడారు. పొగిడినప్పుడు ఈయనేమన్నా, అయ్యా నన్ను దేవునితో మీరు పోల్చొద్దు, నేను కూడా మీలాంటి నరుడునే, మానవుడినే, కాబట్టి మనం దేవునితో పోల్చుకోకూడదని చెప్పాలి కదా. కానీ నేనేమనుకో నన్ను దేవుడు అన్నారని చెప్పి తన్ను తానంట ఏం చేశాడంటే హెచ్చించుకున్నాడంట, గర్వపడ్డాడు. అందుకే దేవుని వాక్యంలో ఏం రాయబడి, అతడు దేవుణ్ణి మహిమపరచనందువలన ఏమై చెప్పండి పురుగులు పడి చనిపోయాడంట. దేవుణ్ణి మహిమపరచకపోవటం వలన, హెచ్చించుకోవటం వలన అతడు పురుగులు పడి చనిపోయాను అని దేవుని వాక్యంలో రాయబడింది. మీరు అపోస్తల కార్యం 12వ అధ్యాయం 22 నుంచి 23 వరకు మీరు చదివితే అక్కడ ఉంది, పురుగులు పడి చనిపోయాడు. ఎందుకు? ఆయన తప్పు ఏం చేయలేదు, అంటే దేవుని కంటే గొప్పగా హెచ్చించుకున్నాడు. అందుకే వాక్యం తెలియజేస్తూ ఉంది, మీ ప్రార్థన దేవుడు వినాలంటే ఏం చేయాలంట? తగ్గించుకోవాలంట. తగ్గించుకోవాలి. ఒక నీకు మంచి స్వరం ఇస్తే దాన్ని బట్టి దేవుని అందం ఇస్తే దాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. అలాగే నీకు ఒక మంచి ఆధిక్యత ఇస్తే దాన్ని బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి. కాబట్టి దేవుని మహిమపరచాలని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఇంకొక రాజు ఉన్నాడు, ఆయన పేరు నెబుకద్నెజరు. మనందరికీ తెలుసు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు చాలా గొప్ప రాజు. అయితే ఆయన ఆ రోజుల్లో పిల్లరా ప్రపంచమంతా కూడా ఆయన ఆధీనంలో ఉండి, కంట్రోల్లో ఉండి పరిపాలించేవాడు. హిట్లర్ ఎలాగైతే పరిపాలించాడో, అలెగ్జాండర్ ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా పిల్లరా పరిపాలించాడో, రోమీలు ఎలాగైతే ప్రపంచం మొత్తాన్ని ఏలారో, అలాగే బబులోను ఈ రాజు అయినటువంటి నెబుకద్నెజరు కూడా ప్రపంచం మొత్తాన్ని ఏలినప్పుడు ఆయన ఒక రోజంట తన మేడ మీదకి వెళ్ళిపోయి ఇక చుట్టూ పార చూశాడంట. చుట్టూ పార చూసినప్పుడు ఆయన మనసులోకి ఒక ఆలోచన వచ్చింది, ఆహాహా ఈ ప్రపంచమంతా నేనే కదా రాజుని ప్రపంచానికి, ఈ
అధికారాలు నా చేతిలో ఉన్నాయి, ఈ ప్రభుత్వాలందరూ నా చేతిలో ఉన్నారు, ప్రజలందరూ నా ఆధీనంలో ఉన్నారు, నేనే కదా వీటన్నిటికీ రాజును అని చెప్పి తను దేవుడు నాకు ఇచ్చాడని తను దేవుడిని మహింపరచకుండా తన్ను తాను ఏం చేశాడంట, హెచ్చించుకున్నాడు. ఎప్పుడైతే అతడు హెచ్చించుకున్నాడో వెంటనే దేవుని యొక్క స్వరం అతనితో మాట్లాడింది. నెబుకద్నెజరు, నువ్వు ఎప్పుడైతే నన్ను కనపరచకుండా నువ్వు హెచ్చించుకున్నావో నీవు పశువు వలె అడవిలో గడ్డిని నీవు మేస్తావు. ఆ తర్వాత ఆయన ఏమో తెలుసా, ఒక జంతువులాగా, ఒక పశువు వలె అడవిలోకి వెళ్ళిపోయి ఆయన గోర్లన్నీ జంతువులాగా పెరిగిపోయి, కాళ్ళ గోర్లు జంతువులాగా పెరిగిపోయి, జుట్టంతా కూడా ఒక రాజు మహారాజుగా ఉన్న వ్యక్తి ఒక పిల్లర ఎలాగైపోయాడు, ఒక మరి పశువులాగా మారిపోయాడు. దాదాపుగా చాలా దినాలు అతడు పశువు వలె అడవిలో గడ్డిని మేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడ్డది. మీరు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అంటే అక్కడ బైబిల్లో మనం చూసినప్పుడు వారు ఒకవేళ ఐగుప్తు లేకపోతే ఐగుప్తు రాజు కావచ్చు, హేరోదు రాజు కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కావచ్చు, వారు దేవుని మహింపరచలేదు, తగ్గించుకోలేదు దేవుని దగ్గర. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నా పేరు పెట్టబడినటువంటి నా జనులైన మీరు ఏం చేయాలంట, తమను తాము దేవుని దగ్గర తగ్గించుకోవాలి. ప్రతి దానికి, ప్రతి విషయంలో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడే నీకు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు, అప్పుడే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు, నువ్వు ఎంత గొప్ప చదువుకున్న వ్యక్తివైనా కావచ్చు, ఒకవేళ నీకు దగ్గర ఎంత డబ్బున్నా ధనమున్నా కూడా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చేసరికి తగ్గించుకోవాలన్నమాట. మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, దేవుని దగ్గర వినయం కలిగి జీవించటం నేర్చుకోవాలి, ప్రజలందరినీ సమానంగా ప్రేమించడం ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. బైబిల్లో ఒక ఆయన దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఏమని ప్రార్థన చేశారు చదవండి. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం రాయబడ్డ మాట చదవండి. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూసావు. ఆయన ఏమన్నాడు, ఆయన నిలవబడి, దేవా, నేను దొంగ వ్యక్తిని కాదు ప్రభా, నేను అన్యాయం చేసే వ్యక్తిని కాదు ప్రభా, అలాగే వ్యభిచారం చేసే వ్యక్తి నేను కాదు ప్రభా, అలాగే ఇతర మనుషుల వలనైనా నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను ప్రత్యేకమైన వ్యక్తిని. అంతేకాదు, ఇది ఇక్కడ సుంకరు ఉన్నాడు చూసావా, ఈ సుంకర్ లాంటి వ్యక్తిని కానందుకు నీకు కృతజ్ఞతలు అని. అంటే అతనేమో పాపి, ఈయన పరిశుద్ధుడైనట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. ఇలా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడిచ్చేటువంటి బహుమానం మహిమను పోగొట్టుకోవడం. కాబట్టి మనందరం ఎవరు చెప్పండి, పాపులం. ఏదో ఒక బలహీనత మన దగ్గర ఉంటుంది. దేవుని వాక్యంలో ఉంది, నేను పాపం లేదు అని చెప్పిన వాడంటే అబద్ధికుడు అంట. మన మనస్సుల్లో కావచ్చు, తలంపుల్లో కావచ్చు, ఊహలో ఏదో ఒక బలహీనత పిల్లరా మనకి కనపడుతుంది. ఈ మధ్య మా అక్కగారు ఫోన్ చేసి ఆమె చెప్తుందంట, వాళ్ళ చర్చికి ఒక సిస్టర్ గారు వెళ్తారు. ఆవిడ ఏమని ప్రార్థన చేస్తుందంటే, అయ్యా, నా కొడుకు మంచి కారు ఇచ్చావయ్యా, ఎవరికి కారు లేదు, మాకొక్కరికే కారు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమని ప్రార్థన చేసేదన్నమాట. అలాగే, అయ్యా, నాకు మంచి ఇల్లు ఇచ్చావయ్యా, ఎవరికి లేదు ఇలాంటి ఇల్లు మా పేటలో ఎవరికి లేదు, మాకే ఇచ్చావయ్యా అని ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ లోపల ఉన్న వాళ్ళు చూసి ఎలాంటి ప్రార్థన చేస్తుంది ఈవిడ అని అందరూ సనుక్కోవటం వేరంట. కానీ ఆవిడ ఎప్పుడు ప్రార్థన చేసినా అదే ప్రార్థన, నాకు మంచి చక్కని బంగారం లాంటి కొడుకులు ఇచ్చేవయ్యా, బంగారం లాంటి పిల్లల్ని ఇచ్చేవయ్యా, ఇలాంటి పిల్లలు ఇంకెక్కడ లేరయ్యా, నాకు ఒక్కరికి ఇచ్చేవని ఆవిడ ప్రార్థన చేస్తే, అలా ప్రార్థన దేవుడు వింటాడా చెప్పండి?
కాబట్టి దేవుని యొక్క బిడ్డలకి సుంకరి లేక ఈ పరిచయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నేను దొంగ వ్యక్తిని కాదయ్యా, అన్యాయం చేసే వ్యక్తిని కాదయ్యా, ఈ విచారణ కాదయ్యా, ఇతర మనుషుల వల్లే నేను ఉండట్లేదు, ఈ సుంకర్ లాంటి వ్యక్తిని కాదయ్యా అని చెప్పి ఆయన దేవునికి ప్రార్థన చేశాడంట. దేవుడు ఆ ప్రార్థన వింటాడా? ప్రార్థన వినడు. ఇంకేమైనా ప్రార్థన చేశాడు, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, అంతేకాదు నా సంపాదన అంతటిలో 10వ వంతు నేను చెల్లించున్నానని తనలో తాను లోపల ప్రార్థన తన లోపల దేవునికి మొరపెడుతున్నాడు. నేను ఎంతో భక్తిపరుణ్ణయ్యా, నేను ఎంతో నీతిమంతుణ్ణి, నేను ఎంతో పరిశుద్ధుని, నేను అందరిలాంటి వ్యక్తిని కాదు, నీకు తెలుసు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. అయితే అక్కడ ఇంకొక వ్యక్తి వచ్చాడు, అతడు పేరు సుంకరి. ఆ సుంకరి దూరంగా దేవుని మందిరానికి వచ్చాడు, దూరంగా నిలబడ్డాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను అంటే అంత భయంతో వచ్చాడు దేవుని దగ్గరికి. ఎలాగొచ్చాడు చెప్పండి? ఇతడేమో హెచ్చించుకొని గర్వంతో వచ్చాడు, ఇతడు ఎలాగ దేవుని దగ్గరికి వచ్చాడంట. కాబట్టి మనం దేవుని దగ్గరికి ఎలాగ రావాలి? భయంతో రావాలి. ఒక అధికారి దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ బటన్లు తీసేసి నీలుకొని వెళ్ళిపోతామా? భయంతో అమ్మమ్మ సార్ వస్తున్నారని. వాళ్ళు రాకపోయినా ఎవరు వచ్చినా కలెక్టర్ కాదనుకుని ఎవరు వచ్చినా టక్కున కుర్చీ నుంచి లెగిసిపోతాం కదా, భయం అనేది ఉంటుంది. అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగ రావాలంట పిల్లరా? ఆయన చూడండి, అక్కడ వాక్యంలో రాయబడ్డది, సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను పాపిని, నేను బలహీనుడిని ప్రభువా, నేను ఏ యోగ్యత లేనటువంటి వ్యక్తిని, నేను ఏ అర్హత లేనటువంటి వ్యక్తిని ప్రభువా, ఏ విషయంలోనైనా నేను పాపం చేస్తే దేవా నా పాపములు క్షమించమని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. దేవా పాపినైన నన్ను కరుణించుము, పాపినైన నన్ను క్షమించుము, దేవా నా పాపములు మన్నించండి ప్రభువా. నా చేతుల ద్వారా పాపం చేస్తే, కాళ్ళ ద్వారా పాపం చేస్తే, చూపుల ద్వారా పాపం చేస్తే, నా మనసులో చెడ్డ తలంపుల వలన పాపం చేస్తే దేవా పాపాలు క్షమించమని దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాను. అలాంటి ప్రార్థన కావాలి దేవునికి, అలాంటి విజ్ఞాపన కావాలి దేవునికి, అలాంటి విన్నపం కావాలి దేవునికి. ప్రతి దినం మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? సరి చేసుకోవాలి. ప్రతిరోజు ఈరోజు ప్రార్థన చేసి ఈరోజు పాపాలు ఒప్పుకొని ఇంటికి వెళ్ళిపోయి మరలా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి. దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా? దేవుని వాక్యం అంటే సబ్బు లాంటిదంట. దేవుని వాక్యం దేవుడు పోల్చాడు. దేంతో పోల్చాడు? సబ్బు. చూడండి, మనం సబ్బు ప్లరా పాత బట్టలు ఉతికినప్పుడు శుభ్రంగా ఎలాగైతే మురికంత పోద్దో, ఈ వాక్యం ద్వారా మన పాపాలు ఏం చేయాలి? శుభ్రపరచాలి. దేవుని యొక్క వాక్యం అగ్ని వంటిదంట. పిల్లరా, బంగారమును ఆ అగ్నిలో కాల్చినప్పుడు దాంట్లో ఉన్న మలినం పోయి మేలిం బంగారం ఎలాగైతే తయారయ్యద్దో, మన పాపాలు పిల్లరా దేవుని దగ్గర మన మేలిం బంగారం వల్లే అవ్వాలంటే మనలో ఉన్న మాలిన్యమును మనం తొలగించుకోవాలి. కాబట్టి ఈ సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా ఆకాశం వైపు కన్నులెత్తటకై నేను ధైర్యం లేని వాడిని. దూరంగా నిలబడ్డాడు. దూరంగా నిలబడి ఆయన గుండెలు బాదుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా పాపినైనా నన్ను కరుణించు, దేవా నన్ను క్షమించు. మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన నీ జీవితంలో ఒక్కసారైనా ప్రార్థన చేసేవా? అలాంటి ప్రార్థన. దావీదు పాపం చేసినప్పుడు తన పరుపు తేలిపోయేటట్లుగా ప్రార్థన చేశాడంట. తన పరుపు అంత కన్నీరు దేవునికి ప్రార్థన చేశాడు. ఈ మధ్య ఒక అమ్మాయికి మేము బాప్తిస్మం ఇచ్చాను, నటేష్ గారు నేను. ఆ అమ్మాయి మన వాళ్ళు ప్రార్థనకు రమ్మంటే వెళ్తే ఆ పాప చెప్తుందన్నమాట, పాస్టర్ గారు అంతకుముందు నేను ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు నాకు కన్నీరు వచ్చేది కాదు, నేను ఇప్పుడు వాక్యం వింటూ ఉంటే ఆ దేవుడు ఆ వాక్యంతో నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండా నాలో నుంచి, నా కళ్ళలో నుంచి నీళ్లు అలా కారిపోతున్నాయి, ఏదో పశ్చాత్తాపం నాకు వచ్చేస్తుంది పాస్టర్ గారు అని చెప్పి ఆమె నాతోటి ప్రార్థన చేయించుకుంది. అలాగే దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీలోనికి ఏం రావాలంటే పశ్చాత్తాపం అనేది రావాలి. నీలోనికి నువ్వు ఎప్పుడైతే దేవా నన్ను కరుణించుము అని నీ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకొని తగ్గించుకుంటావో అప్పుడే దేవుడు నీ ప్రార్థన అనేది అంటే నేనే పాపం చేయలేను, నేనే తప్పు చేయలేను, చాలా నీతిమంతునని చెప్పుకుంటే పిల్లరా మనం పాపులుగానే మిగిలిపోతామని
ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి అక్కడ ఏం జరిగింది. 18వ అధ్యాయము 14 వాక్యం చదవండి. 18-14లో ఎవరు నీతిమంతులకు వెళ్ళి దేవుని మందిరానికి ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు ప్రార్థన చేశారు. ఇద్దరు ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి ఏమో దశంభాగం ఇచ్చే వ్యక్తి, ఆయన వ్యభిచారం చేసేవాడు కాదు, ప్లరా ఆయన ఇతర మనుషులాంటి వాడు కాదు, అన్యాయస్తుడు కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండే వ్యక్తి. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. అలాగే ఇంకొక వ్యక్తి వచ్చి ఆకాశం వైపు కన్నులెత్తడికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపి నన్ను కరుణించమని అడిగిన ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించాడా? ఏ ప్రార్థన ఆలకించాడంట? చూడండి 14వ వచనంలో, అతని కంటే అంటే పరిసయ్యుడి కంటే ఈ సుంకరి నీతివంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుననియు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు మీతో చెప్పాను. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. ఎవరైతే హెచ్చించుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనం తగ్గింపు అనేది ఉండాలని వాక్యం ద్వారా మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తగ్గించుకోండి. ప్రతి విషయంలో మనకు ఎంత ఉన్నా అందులో నీకు తగ్గింపు అనేది ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. దావీదు దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి పాడను ప్రభువా అని ప్రార్థన చేశాడు. అలాగే మోషే కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నత్తివాడిని, మాట మాన్యం గలవాడిని, కాబట్టి నేను నీ కొరకు నాయకుడిగా ఉండటానికి నేను ఎంతటి వాడను ప్రభువా అని ప్రార్థన చేశాడు. తగ్గించుకోవటం వలన వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే ఆయన హెచ్చించాడు. మోషేను నాయకుడిగా చేశాడు, దావీదును మహారాజుగా చేసినట్లుగా బైబిల్లో రాయబడ్డది. అలాగే మన ప్రార్థనలు కూడా తగ్గింపు అనేది ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండోది ఏంటంటే దేవుని ప్రజలు తగ్గించుకోవాలి. రెండోది దేవుని ప్రజలంటే ప్రార్థన చేయవలను అనే వాక్యం మనం చదువుతున్నాం. నిజంగా ప్రార్థన మానవుడు జీవించుటకు లేదా శ్వాసక్రియ ఎంత అవసరమో ప్రార్థన కూడా అవసరం అంట. చూడండి, మనం జీవించాలంటే మనకు ఈ శ్వాస అనేది ఉండాలి. చూడండి, చనిపోయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ముక్కుల దగ్గరికి వెళ్ళి చేయి పెడతారనమాట. ఆ శ్వాస రాలేదనుకోండి, ఆయన నిద్రపోతున్నట్లా లేకపోతే ఏం చేస్తున్నట్లు? చనిపోయినట్టే కదా. చూస్తారు, నాడి పట్టుకొని చూస్తారు, ముక్కుల దగ్గర చేయి పెట్టి చూస్తారు. అలాగే ప్రార్థన అనేది కూడా నీకు ఎలా ఉండాలి చెప్పండి? ఒక శ్వాసక్రియ లాంటిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తోంది. మనం పాపం చేయుచున్నాం కనుక లేదా ప్రార్థన చేయ బద్దులమై ఉన్నామని వాక్యం తెలియజేస్తోంది. పాపం చేస్తూ ఉన్నాం, మనం ఏదో ఒక విషయంలో లేదా తప్పు చేస్తూ ఉంటాం, పొరపాటు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ పొరపాటు కొరకు మనం ప్రార్థన చేయాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడో తెలుసా? చదవండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయము, యెషయా 59 ఒక మాట మరి చదువుదాం. యెషయా 59 9వ వచనం 1వ వచనం చదవండి. 59:1 రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచి ఉన్నాడు గనుక ఆయన మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు దేవుడు తెలుసా? ఎందుకు దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక విషయంలో ఒక అంశం కొరకు నీకేదో అవసరం ఉండి అడుగుతూ ఉంటావు. ఆ అవసరత నీకు తీరకపోవడానికి కారణం ఏంటంటే లేరా మన దోషాలు మన పాపాలంటే దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డుగోడలాగా ఉండిపోయాయి. ఆ అడ్డుగోడ తొలగిపోవాలంటే ఏం చేయాలి తెలుసా చెప్పండి? ప్రార్థన అంట ప్రాకారాలను పడగొట్టేస్తుంది. ప్రార్థన బండలను బద్దలు చేస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువా నా ప్రార్థన ఆలకించండి, ప్రభువా నా తప్పులు క్షమించండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డు గోడలు దేవుడు తొలగించేస్తాడు. కాబట్టి వాక్యం తెలియజేస్తూ ఉంది, మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసే కాబట్టి మీ ప్రార్థన దేవుడు ఆలకించటం లేదు. కాబట్టి మీ ప్రార్థన దేవుడు వినాలంటే
మీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలంటే ఆ అడ్డుగోడలు తొలగించుకోమంటున్నాడు. ఆ అడ్డుగోడలే మన పాపాలు అన్నమాట. ఎప్పుడైతే మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటామో మన ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది, దేవుని చెవుల్లోకి వెళ్ళిపోద్ది, దేవుడిని కదిలించేస్తుంది. దేవుడు మనకు సహాయం చేసేటట్లుగా దేవుడు చేస్తాడు. చూడండి ఇంకొక వాక్యం, యెషయా గ్రంథం లేక కీర్తనలు చూడండి. కీర్తనలు 40వ కీర్తన 2వ వచనం చదవండి. కీర్తన 42 త్వరగా చదవండి. కీర్తనలు 40వ అధ్యాయం 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. ఎక్కడి నుంచి దేవుడు లేపుతాడంటే నాశనకరమైన గుంటలో నుండి. అలాగే చికటగల దొంగ ఊబిలో, ఏ ఊబిలో నువ్వు కొరుకుపోయావో, ఏ నాశనకరమైన గుంటలో దిగిపోయావో ఆ గుంటలో నుండి లేపుతాడు. చాలామంది మనం చూస్తాం, చాలామంది లోకంలో వాళ్ళు చికటగల దొంగ ఊబిలో కూరుకుపోయారు, త్రాగుడనే ఊబిలో కూరుకుపోయారు, మత్తు వ్యసనాలు అనేటువంటి ఊబిలో కూరుకుపోయారు. దాంట్ నుంచి బయటికి రావటానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఏంటంట ఊబి. అది ఊబిలోకి వెళ్ళిన వ్యక్తి ఎంత క్రిందికి తొక్కితే అంత క్రిందికి అతను లోపలికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ ఊబిలో నుంచి ఎవరిని లేపే వ్యక్తి, ఎవరు లేపుతారంట? దేవుడు లేపాలి నిన్ను. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు, అయ్యా నాశనకరమైన గుంటలో నుండి, దొంగ ఊబిలో నుండి అయ్యా నన్ను పైకెత్తుము, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు ప్రభు అని ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేయాల. ప్రభా నేను త్రాగుల్లో ఊబిలో కూరుకుపోయాను ప్రభా, పాపమనే ఊబిలో కూరుకుపోయాను ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, లేవనెత్తు ప్రభా, దేవా నన్ను నిలబెట్టు ప్రభా, బండ మీద నిలబెట్టు ప్రభా అని దేవునికి ప్రార్థన చేస్తే నీ అడుగులంట దేవుడు స్థిరపరుస్తాడు. ఆయన స్థిరపరిచేటువంటి దేవుడు. ఒక అబ్బాయి చెబుతున్నాడు, పాస్టర్ గారు నేను దేవుడు నమ్ముకున్నాను, ప్రార్థనకి వెళ్తాను, కానీ ఈ త్రాగుడనే వ్యసనం నన్ను మాటిమాటికి అక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉంది, నేను కుదురుగా ఉండలేకపోతున్నాను. కారణం ఏంటంటే అతడు స్థిరంగా ఉండలేకపోతున్నాడు. దేవునిలో ఎప్పుడైతే బలంగా ఉంటాడో, దేవుని వాక్యం ఎప్పుడైతే చదువుకుంటూ దేవునికి లోబడతాడో, దేవుడు ఆ వ్యక్తిని తప్పకుండా ఆయన స్థిరపరుస్తాడు. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తు కదా. బండ మీద కట్టబడిన ఇల్లు అంట గాలి తుఫాను వచ్చినా అది పడిపోదు. అలాగే ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమవుతుందంట, కూలిపోదు. ఎందుకంటే దాని పునాదులు ఇలా లోతుగా లేవు, ఇసుక మీద ఉన్నాయి. కాబట్టి నువ్వు బండ క్రీస్తులో ఉంటే, దేవునిలో ఉంటే ఇక పాపానికి స్థలం అనేది నువ్వు ఇవ్వవు. దేవుని వాక్యం, ఒక వాక్యం చదవండి బైబిల్లో. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం 8వ వాక్యం నుంచి చదువుదాం. 1:8, మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా, ఏముంటుంది వాక్యం చెప్పండి, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపం మనం ఒప్పుకునే ఎడల మన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడంట, విడిపించాడు. ఈరోజు నేను సూటిగా మీతో మాట్లాడుతున్నాను. నీ పాపములు దేవుని దగ్గర ఒక్కసారైనా ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నావా? క్షమాపణ పొందుకోకపోతే ప్రయోజనం లేదు. వాక్యంలో చాలా క్లియర్ రాయబడి, మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, క్షమించే దేవుడు. కాబట్టి పిల్లరా, అప్పుడు ఆయన మన పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట, పవిత్రులుగా, నువ్వు పవిత్రుడిగా, పవిత్రాలుగా మార్చబడాలంటే నీవు ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా దేవుని దగ్గర ఏం చేయాలి, ఒప్పుకోవాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒప్పుకోలు ప్రార్థన రావాలి, మోకాళ్ళ మీద కన్నీటితోటి ఉపవాసం. ఏ పాపం చేసినా, ఏ బలహీనత చేసినా దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, దేవా నా పాపాలు క్షమించండి ప్రభువా, నా అపరాధాలు క్షమించండి ప్రభువా, నా తప్పులు క్షమించండి ప్రభువా, నా దోషాలు క్షమించండి ప్రభువా, నా అతిక్రమాలు క్షమించండి ప్రభువా, నా ఆలోచనల ద్వారా చేసిన పాపాన్ని క్షమించండి ప్రభువా, నా సెల్ ఫోన్లో చూసినటువంటి పాపాలు క్షమించండి ప్రభువా, నా కళ్ళతో చూసిన పాపాలు క్షమించండి. ఏ తప్పు చేసినా దేవుని దగ్గర ఏం చేయాలంటే
అడగాల, క్షమాపణ కోరుకోవాలి. వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు యేసు రక్తం ఏం చేస్తుందంటే మనల్ని మన పాపులను పవిత్రులుగా చేస్తుంది. వాక్యంలో 7వ వచనం చదవండి. 7వ వచనం ఏమంటున్నాడు? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారు ఏముందుము. అప్పుడు ఎప్పుడు దేవుని సహవాసంలోనికి వస్తే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం నిన్ను ప్రతి పాపం నుండి, ఏ పాపము కావచ్చు, అది జిగటగల దొంగ ఊబి కావచ్చు, లేదా అది నాశనకరమైన గుంట కావచ్చు, అది మోసం కావచ్చు, అన్యాయం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, ఏ పాపమైనా యేసు రక్తం ఏం చేస్తుందంట? ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. అందుకే వాక్యంలో రాయబడ్డది, నీ ప్రార్థన దేవుడు వినాలంటే తగ్గించుకున్నావా? నీ ప్రార్థన వినాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నావా? ఒప్పుకున్నావా? కన్నీటితో దేవుణ్ణి అడిగావా? నీ పాపాలు విడిచిపెట్టావా అని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం దేవుని మందిరానికి ఎందుకు వచ్చామంటే సరి చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి, పరిశీలించుకోవడానికి, దేవుని సన్నిధిలో పవిత్రులుగా మార్చబడి ఇక్కడ నుంచి వెళ్ళటానికే మనం దేవుని మందిరానికి వస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని రక్తంతో నువ్వు కడగబడాలని వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పాపాలు ఒప్పుకోనండి, విడిచిపెట్టండి. పరిశుద్ధులుగా జీవించడానికి ఈ లోకంలో మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును. చూడు, మన పిల్లలు మనం నీతిమంతులుగా ఉంటే మన పిల్లలు కూడా అలాగే ఉండాలని మనం కోరుకుంటాం. అలాగే దేవుడు కూడా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగ ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. సమయం అయిపోయింది. పిల్లరా, మరొకసారి ధ్యానించుకుందాం. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి. ఈ అవకాశం మరలా ఒకవేళ నీకు రావచ్చు, రాకపోవచ్చు. సూటిగా దేవుడు తన వాక్యం ద్వారా క్లియర్గా దేవుడు నీతోటి మాట్లాడాడని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువు, నేను నీతో మాట్లాడుతున్నాను అన్నాడు. ఈ మాటలు మనుషుల మాటలు కాదు. ఇవి మనుషుల మాటలు అయితే ఏదో ఒక మాట చెప్పి నేను మేము పంపించవచ్చు. ఇవి మనుషులను మార్చేటువంటి మాటలు, జీవ మాటలు ఇవి. ఈ వాక్యం జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథపు మాటలను విన్నావు కాబట్టి ఈ మాట ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ నరపుత్రుడా, తగ్గించుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? లేక హెచ్చించుకుంటున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. దేవా, నా బలహీనతలు క్షమించండి, నా పాపాలు క్షమించండి, నా అతిక్రమాలు క్షమించండి. దేవా, ఆ దొంగ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తండి. నాశనకరమైన ఏ గుంటలో దిగిపోయావో, నీవు ఏ పాపములో కూరుకుపోయావో, దాని నుండి బయటకు రావడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇంకా దిగజారిపోయే పరిస్థితిలో ఉంటే ఈరోజు దేవుడు నిన్ను లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. ఆయన దేవునికి ఇవ్వండి. నీ చేయి దేవునికి, దేవా నా చేతి నీకు ఇస్తున్నాను ప్రభువా, నా హృదయం నీకు ఇస్తున్నాను ప్రభువా, ఆ ఊబిలో పడకుండా నాకు సహాయం చేయండి. చాలామంది లోకంలో త్రాగుల్లో మగ్గిపోతున్నారు, మత్తు పానీయాలతో ఊబిలోకి దిగిపోతూ ఉన్నారు, వ్యసనాలతో ఊబిలో దిగిపోతున్నారు. భయంకరమైనటువంటి చీకటి శక్తుల ద్వారా లోకంలో చేయరాని కార్యాలు చేస్తూ దేవుని దగ్గర వెలుగులోకి రావటానికి, చీకట్లో ఉంటున్నారు, వెలుగులోకి రావటానికి భయపడిపోతున్నారు. ఆ చీకటి క్రియలు పటాపంచులు చేసుకుంటూ వెలుగైన యేసు దగ్గరికి వస్తే యేసు రక్తం అంట ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు ఒకే ఒక్క దేవుడు, ఆయన యేసు క్రీస్తు. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను పవిత్రుడిగా పరిశుద్ధులుగా మార్చమని దేవుడిని అడగండి. తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నేను పవిత్రుడిగా పరిశుద్ధురాలుగా మారుస్తాడు. గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా నీకు వందనాలు. దేవా సొలొమోనుకు దేవా మీరు ప్రత్యక్షమై దేవనైనా మీరు ఆయనతో మాట్లాడిన ప్రతి మాట ఈరోజు మీరు మాకు వినిపించినందుకే నీకు వందనాలు. దేవనైనా నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని దానైనా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు
వారి ప్రార్థన నేను వింటానని వాగ్దానం చేసావు ప్రభువా. ఏ విషయంలో మేము హెచ్చించుకుంటున్నామో దేవా మమ్మల్ని క్షమించండి. దేవా నేను తగ్గింపు మాకు దయచేయండి. ఓ సుంకర్ లాంటి వ్యక్తులుగా మాకు సహాయం చేయండి. దావీదులాగా తగ్గించుకోవడానికి సహాయం చేయండి. మోషేలాగా తగ్గించుకోవడానికి దేవా సహాయం చేయండి. ఎస్తేరులాగా తగ్గించుకోవడానికి దేవా సహాయం చేయండి. దానియేలులాగా తగ్గించుకోవడానికి సహాయం చేయండి. షడ్రక్ మెషక్ వలె తగ్గింపు జీవితం దయచేయమని దేవా ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా నా నెబుకద్నెజరులాగా హెచ్చించుకోకుండా దేవా సహాయం చేయండి. అవును తండ్రి హేరోదు రాజు తండ్రి తనకున్న స్వరాన్ని బట్టి హెచ్చించుకుని పురుగులు పడి చనిపోయాడంట ప్రభువా. నెబుకద్నెజరు హెచ్చించుకొని ఓ పశువు వలె తండ్రి దేవనైనా గడ్డిని మేసాడు ప్రభువా. అలాంటి హెచ్చింపు జీవితం మాలో నుంచి తొలగించమని దేవా ప్రార్థిస్తాం. తగ్గింపు దయచేయండి, వినయం దయచేయండి, విధేయత దయచేసి మహిమ పొందమని దేవా ప్రార్థన చేస్తున్నాం. రెండవదిగా తండ్రి మా పాపాలు ఒప్పుకోవడానికి సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాను. నెహెమ్యా ప్రార్థన చేసినట్లుగా, ఎజ్రా ప్రార్థన చేసినట్లుగా ఈ సమూహంలో ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కూడుకున్న ఏ వ్యక్తి అయినా తండ్రి ఏదైనా పొరపాటు చేస్తే యేసు నామములో క్షమించమని దేవా ప్రార్థన చేస్తున్నాం. ఓ ఎజ్రా నెహెమ్యా ప్రార్థన ప్రభువా మా పితరులు చేసిన పాపాలు క్షమించండి, మేము చేసిన పాపాలు క్షమించండి, మా తల్లిదండ్రులు చేసిన పాపాలు క్షమించండి, మా పిల్లలు చేసిన పాపాలు క్షమించమని మొరపెట్టారు ప్రభువా. అలాగే దేవా మేము చేసిన పాపాలు, మా పితరులు చేసిన పాపాలు, మా తల్లిదండ్రులు చేసిన పాపాలు ఉంటే ఓ తొలగించమని దేవా ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ రక్తంతో మమ్మల్ని కడగండి దేవా, శుద్ధీకరించండి, నీతిమంతులుగా చేయండి, పరిశుద్ధులుగా చేయండి. మా మీదకి వచ్చిన ఆ శాపాలు యేసు నామములో తొలగించమని దేవా ప్రార్థిస్తున్నాం. నీకు మాకు ఏ అడ్డుగోడలు ఉన్నాయో అడ్డుగోడలు తొలగించండి ప్రభా. ఆ తెరలు తీసివేసి ఓ మా ప్రార్థన మీ దగ్గర చేరేటట్లుగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దానైనా ఎప్పటికప్పుడు సరి చేసుకొని మీ సన్నిధికి వచ్చినప్పుడు భయంతో దానైనా మీ సన్నిధిలో తగ్గింపుతో మీ దగ్గరికి వచ్చేటప్పుడు నీ కృప అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ, పెంపుగని సేవ ప్రియముగా నరించు పంపుము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మీయ సహవాసం, సమాధానం మనందరికీ మన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి కాపాడను గాక. ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి మరి రాజు కుమారునికి మరి నామకరణం వచ్చే ఆదివారం ఎవరు భోజనాలు ఇంట్లో తయారు చేయొద్దు. అందరికీ అక్కడ మరి ఆర్డర్ ఇచ్చాం నటేష్ గారు మేము. కాబట్టి వచ్చే ఆదివారం వాళ్ళ ఇంటి దగ్గర, అంటే ఇక్కడ ఆరాధన ఇక్కడే ఉంటుంది. ప్రార్థన అయిన తర్వాత 12:30కి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం. గమనించండి, అందరూ సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం.